హాయ్ అండి, నేను రజియా రెజెస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను చేస్తున్న ఈ స్టైల్లో చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి. మామిడికాయ పప్పు అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి సెట్ అవుదండి. కానీ ఈరోజు నేను చేస్తున్న ఈ స్టైల్లో చాలా సింపుల్గా అయిపోతుంది. కాకపోతే చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఎప్పుడు కూడా మనం మామిడికాయ పప్పులోకి తీసుకోవాల్సింది పుల్లటి మామిడికాయ అండి. అలా తీసుకున్నప్పుడే మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను ఇలా గ్లాసున్నర పప్పు తీసుకుని దీంతో చేస్తున్నానండి. గ్లాసున్నరంటే ఈ గ్లాస్ వచ్చి నాకు పావు కిలో పప్పుతో లెక్కండి. దీంట్లో ఇంకొక హాఫ్ తీసుకున్నాను. అంటే దగ్గర మనకి 400 గ్రామ్స్ వరకు కూడా ఇదే లెక్కలు మీకు కరెక్ట్గా సరిపోతాయండి. ఈరోజు నేను తీసుకుంటున్నట్టుగా ఇంతేనండి. ఇలా పప్పు గ్లాసున్నర తీసుకొని దీన్ని శుభ్రంగా ఒక 2 సార్లు క్లీన్ చేసుకుందాము పప్పుని. ఇప్పుడు కూడా పప్పులు మనం వండేటప్పుడు ఒకసారి 1-2 సార్లు కడుక్కొని తీసుకోవాలండి. అప్పుడు దాంట్లో ఉండే గ్యాస్ ఎఫెక్ట్ అది కూడా పోతుంది. సో ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పప్పు అయితే మనకి త్వరగా ఉడకదండి. అది చూసుకొని మీరు దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా ఒక 2 సార్లు అయితే నేను పప్పుని క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న గ్లాసున్నర పప్పుకి 3.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నానండి. మీరు తీసుకొని మీ కుక్కర్లో ఉడికేదాన్ని బట్టి చూసి వేసుకోండి. ఈ తీసుకున్న గ్లాసున్నరకి అయితే 3.5 అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనకి. సో ఇలా తీసుకొని ఇందులో 3.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకుందాము. ఇలా మనం ఉడకబెట్టేటప్పుడు కూడా నేనైతే 4 విజిల్స్ వేయించుకుంటున్నానండి. నాకైతే కరెక్ట్గా ఉంటుంది. బద్దల విధంగా కొంచెం బద్ద కనిపించే విధంగా పప్పు ఉడికిపోయి కూడా అపిరెన్స్ ఉండేలాగా కొంచెం మనం ఉడకబెట్టుకుందాము. మీరు బాగా మెత్తగా కావాలనుకుంటే మీరు దాన్ని బట్టి విజిల్స్ ఇంకా ఎక్స్ట్రాగా వేయించుకోండి. మీ పప్పు ఉడికే విధానాన్ని బట్టి మీరు ఉడకపెట్టుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు, ఇంకా కొంచెం ఇలా కారం వేసుకుందామండి. కారం వేసుకొని కొన్ని పచ్చిమిర్చి కూడా కొంచెం ఇలా మజ్జిగ కొంచెం కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని మూత పెట్టేసుకుందాము. నేనైతే 4 విజిల్స్ వేయించుకుంటున్నానండి. ఇదైతే పప్పు చూడడానికి ఇలా బద్దల్లా ఉంటుంది, చక్కగా ఉడికిపోయిందండి. ఇలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఇది చపాతీ పుల్కాలో కూడా మనం తినాలనుకుంటే కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే మెత్తగా ఉడకపెట్టుకోండి. ఇలా నేను 2 మామిడికాయలు తీసుకున్నానండి. నేను తీసుకున్న పప్పుకి ఈ 2 మామిడికాయలు కూడా మనం పుల్లగా ఉన్నది చూసుకొని తీసుకోవాలండి. మనం ఒలిచేటప్పుడు కూడా ఒకసారి దీన్ని కొంచెం టేస్ట్ చూసి అప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలి. కాకపోతే రసాలండి ఇవి చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి నేను పూర్తిగా వేయట్లేదు. ఈ మొత్తం అంతా కూడా ఒలుచుకున్న తర్వాత నేను దీంట్లో 1.5 మాత్రమే వేసుకుంటానండి. మీరు వండుకునేటప్పుడు మీ మామిడికాయ పులుపుని బట్టి మీరు వేసుకోండి. పులుపు కొంచెం తక్కువగా ఉంటే కనుక 2 మామిడికాయలు కూడా వేసేసుకోవచ్చండి. లేకపోతే కొంచెం నేను 1.5 మాత్రం వేస్తున్నాను. ఈ మామిడికాయ మాత్రం చాలా పుల్లగా ఉందండి. రసాలు ఇవి చాలా పుల్లగా ఉంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పప్పుకి కరెక్ట్గా మనకి ఈ ముక్కలు అయితే సరిపోతాయండి. కొంచెం నేను తీసి లోపల పెట్టేస్తున్నాను. ఇది మళ్ళీ దేనికైనా వాడుకోవచ్చండి. మీరు పనికొస్తుంది. ఇది మళ్ళీ మనకి ఆంపన్నా చేసుకోవడానికి కానీ దేనికైనా కూడా ముక్క పనికొస్తుందండి. ఇప్పుడు ఈరోజు నేను ఈ పప్పులో వేయడానికి ఇలా ఒక డిష్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి. డైరెక్ట్గా మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఒకసారి మొత్తం వాటర్ వేసుకొని ఒకసారి ఉడకబెట్టుకోవచ్చు. అలా మరీ పేస్ట్ అయిపోతుందండి మామిడికాయ అంతా. అలా కాకుండా మనం ఇలా ఉడకబెట్టుకుంటే చాలా చక్కగా ముక్కలు కూడా కనిపిస్తూ చాలా టేస్టీగా ఉంటుంది పప్పు కూడా. ఇలా ముందుగా ఆయిల్లో వేసుకొని కొంచెం ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల మామిడికాయ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. ముందుగా కొంచెం ఆయిల్లో ఈ విధంగా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి ముక్కలు కొంచెం. ఆ తర్వాత ఇందులో కొంచెం వాటర్ ములిగేలాగా వాటర్ వేసుకొని కొంచెంసేపు జస్ట్ ఒక 2 to 3 minutes మనం ఉడకబెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇది మొత్తం ఇంత ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఫిష్లో వేసినప్పుడు మామిడికాయ ముక్కల్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నానండి. కావాలంటే మీరు అలా కూడా బాగా మెత్తగా అయిపోయేలా కావాలనుకుంటే పప్పులోకి అలా కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు కొంచెం చిట్టపట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకుందామండి. మరి మాడిపోకుండా కొంచెం మొత్తం అన్నీ కూడా కొంచెం రెడ్డిష్గా వచ్చేలాగా లైట్గా ఫ్రై చేసుకుందాము. లాస్ట్ టైం మనం చేసినప్పుడు మామిడికాయ ముక్కల్లోకి చేపలోకి బాగా ఉడికిపోయినాయండి ఆ ముక్కలు. అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పప్పు మామిడికాయ. మనం ముక్కలు కనిపించేలా అయితే మాత్రం ఇలాగే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా తాలింపు కొంచెం మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా పప్పు వేసుకుందామండి. పప్పు వేసుకొని జస్ట్ దీంట్లో 1 minute మనం కుక్ చేసుకుందాము. ఈ కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ అందులో వేసుకుందామండి. పప్పు ఉడకబెట్టిన కుక్కర్లో ఇప్పుడు ఇందులోనే ఇదే స్టేజ్లో కొంచెం సాల్ట్ మీకు రుచికి సరిపడేట్టుగా కరెక్ట్గా వేసుకోండి. సాల్ట్ మరి ఎక్కువ వేసుకున్నా కూడా ఏ పప్పు అయినా ఏ కర్రీకైనా టేస్ట్ అసలు బాగోదు. సో కరెక్ట్గా చూసుకొని సాల్ట్ వేసుకొని దీన్ని కొంచెం ఇలా మిక్స్ చేసుకుందాము. ఇది కొంచెం ఒక 30 seconds కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందామండి. ఇలా మనం ఇందులో కలుపుతున్నప్పుడు ఆ మామిడికాయ ముక్కలు కొంచెం మనకి తగులుతూ ఉంటాయి. మనం దీన్ని మ్యాష్ చేయలేదు కాబట్టి ఇలా చాలా బాగుంటుందండి పప్పు. ఇలా ఒక 2 minutes దీన్ని జస్ట్ అలా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పప్పు మామిడికాయ చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. వేడివేడి అన్నంలోకి ఇది చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే ఈ పప్పు మామిడికాయతో పాటు ఎగ్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఏ నాన్ వెజ్ ఫ్రైస్ అన్నా వెజ్ ఫ్రైస్ అన్నా కూడా ఇందులోకి కాంబినేషన్ చాలా బాగుంటాయండి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.